హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎగ్జామ్ అచీవర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము డిసెంబర్ 19th నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. ఈనాటి వీడియోలో ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల ప్రకటన ప్రకారము భారత ప్రధానమంత్రికి అత్యున్నత గౌరవం ఇప్పటి వరకు ఎన్ని దేశాల నుండి పొందారు? ఆన్సర్ 14. ఇటీవల విదేశాంగ శాఖ సహాయ మంత్రి అయినటువంటి వి మురళీధరన్ ఇతర దేశాల నుండి ఇప్పటి వరకు ఒక భారత ప్రధాని అందుకున్నటువంటి అత్యధిక పౌర గౌరవాలను ప్రకటించారన్నమాట. భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఇప్పటి వరకు 14 దేశాల నుంచి అత్యున్నత గౌరవం లభించిందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి తెలియజేశారు. 14 దేశాల అవార్డులతో పాటుగా ఐక్యరాజ్య సమితి యొక్క అత్యున్నత పర్యావరణ అవార్డుతో నరేంద్ర మోదీ గారు సత్కరించబడ్డారు. 2014 మేలో నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా ప్రధానిగా ఎన్నికయ్యారు. తర్వాత 2019లో ఆయన రెండోసారి ప్రధానమంత్రి పదవిని స్వీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్: 2024లో ఏ దేశం COP29 నిర్వహిస్తుంది? ఆన్సర్ అజర్బైజాన్. ఇటీవల ప్రకటన ప్రకారం COP29 వాతావరణ మార్పుల సదస్సును అజర్బైజాన్ నిర్వహించనుంది. COP28 యొక్క సదస్సు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది. ఇటీవల మన కరెంట్ అఫైర్స్లో కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నాం. COP29లో హోస్ట్ చేయడానికి ఆర్మేనియా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్న తర్వాత ఈ నిర్ణయం అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఇక్కడ కాప్ అంటే ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనమాట. కాప్ని యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి సంస్థ నిర్వహిస్తుంది. కాప్ యొక్క 21st సదస్సు ఎక్కడ జరిగిందంటే 1995లో బెర్లిన్లో జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వచ్చేసి 1995 బెర్లిన్లో జరిగింది. లాస్ట్ అంటే 28th సదస్సు వచ్చేసి యూఏఈలో జరిగింది. 29th సదస్సు అజర్బైజాన్లో 2024లో జరగనుంది. దీన్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థ నేషనల్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల మిస్ ఇండియా యుఎస్ఏ కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ రిజల్ మైనీ. రిజల్ మైనీ డిసెంబర్ 2023లో మిస్ ఇండియా యుఎస్ఏగా ఎంపికయ్యారు. ఈమె అమెరికాలోని మిచిగాన్లో వైద్య విద్యార్థిగా ఉన్నారు. ఈ పోటీలో మెసాచ్యూసెట్స్కు చెందినటువంటి స్నేహా నంబియార్ మిస్ ఇండియా యుఎస్ఏ టైటిల్ని గెలుచుకున్నారు. అదేవిధంగా మిస్ టీన్ ఇండియా యుఎస్ఏ అవార్డును పెనిన్సులాకు చెందినటువంటి సలోని రామ్మోహన్ను ఎంపికయ్యారనమాట. చూడండి, మిస్ ఇండియా యుఎస్ఏ వచ్చేసి రిజుల్ మైని, మిసెస్ ఇండియా యుఎస్ఏ వచ్చేసి స్నేహా నంబియారు, మిస్ టీన్ ఇండియా యుఎస్ఏ వచ్చేసి సలోని రామ్మోహన్ అనమాట. ఈ పోటీలు భారతీయ అమెరికన్ ప్రజల కోసం నిర్వహించబడుతూ ఉంటాయి అమెరికాలో. ఇది 41 ఎడిసిన్ అనమాట. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఎడిసిన్ యుఎస్ఏలో 41 ఎడిసిన్ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల భారత నౌకాదళం ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఐఐటి కాన్పూర్. డిసెంబర్ 2023లో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకై భారత నౌకాదళం ఐఐటి కాన్పూర్తో ఒక అవగాహన ఒప్పందం పైన సంతకాలు చేశాయి. న్యూఢిల్లీలోని నౌకాదళ ప్రధాన కార్యాలయంలో ఈ ఒప్పందంపై సంతకాలు అనేటువంటివి జరిగాయి. సాంకేతిక అభివృద్ధి, వినూత్న పరిష్కారాలు మరియు ఉమ్మడి పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికై రెండు సంస్థల యొక్క నిబద్ధతకు ఈ ఒప్పందం అనేటువంటిది ప్రతిబింబిస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్: ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది యానిమేషన్ ఆఫ్ ప్రైవేట్ లా యొక్క పాలక మండలికి ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఉమాశేఖర్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది యానిఫికేషన్ ఆఫ్ ప్రైవేట్ లా అనేటువంటి సంస్థకు ఉమాశంకర్ ఇటీవల పాలక మండలికి ఎన్నికయ్యారన్నమాట. ఈ పదవికి ఎన్నికైనటువంటి తొలి భారతీయ మహిళ ఉమాశేఖర్. గవర్నింగ్ కౌన్సిల్లో స్థానం పొందేందుకై కనీసం అర్హత 21 ఓట్లు. అయితే ఉమాశేఖర్కి 45 ఓట్లు వచ్చి అత్యధికంగా మెజార్టీ పొందారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది యానిఫికేషన్ ఆఫ్ ప్రైవేట్ లా అనేటువంటి ఈ సంస్థ 1926లో స్థాపించబడింది. ఇది 1940 సంవత్సరంలో పునర్వ్యవస్థీకరించబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి రోమ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్: ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో భాగస్వామ్యంపై భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ సౌదీ అరేబియా. డిసెంబర్ 2023లో ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో భాగస్వామ్యంపై సౌదీ అరేబియాతో భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిజిటలైజేషన్, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ గవర్నెన్స్, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ హెల్త్, ఈ ఎడ్యుకేషన్ వంటి అనేక రంగాలలో
సహకారాన్ని బలోపేతం చేయడం అనేటువంటి ఈ అవగాహన ఒప్పందం యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ను ఇటీవల ఎవరు విజయవంతంగా పరీక్షించారు? అంటే ఏ సంస్థ విజయవంతంగా పరీక్షించిందని చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ బి, DRDO. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇటీవల స్వదేశీ హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ను విజయవంతంగా పరీక్షించిందనమాట. ఈ పరీక్షను కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉండేటువంటి ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో నిర్వహించారు. టెయిల్లెస్ కాన్ఫిగరేషన్ ఉన్న ఈ ఫ్లైట్తో ఫ్లయింగ్ వింగ్ కాన్ఫిగరేషన్ పట్టు సాధించినటువంటి దేశాల జాబితాలో భారతదేశం చేరింది. మానవరహిత డ్రోన్లు, గ్రౌండ్ రాడార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పైలట్ అవసరం లేకుండా స్వయం ప్రతిపత్తి ల్యాండింగ్కు అద్భుతమైనటువంటి సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఈ విమానం యొక్క మొదటి విజయవంతమైనటువంటి విమానం జూలై 2022లో ప్రయోగం జరిగింది. డ్రోన్లలోని GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటేషన్, నావిగేషన్ రిసీవర్, నావిగేషన్ యొక్క ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మిషన్ అంటార్కిటికాని ఇటీవల ఎవరు ఫ్లాగ్ చేశారు? ఆన్సర్ అజయ్ భట్. ఇటీవల కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అయినటువంటి అజయ్ భట్ మిషన్ అంటార్కిటికాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్రను డార్జిలింగ్లోని హిమాలయన్ మౌంటైనీరింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తుంది. అంటార్కిటికాకి భారతదేశం యొక్క మొట్టమొదటి శాస్త్రీయ యాత్ర 1981లో ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, రేపటి నివసించదగిన నగరాలు అనేటువంటి అంశం పైన గ్లోబల్ సమ్మిట్ను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? ఆన్సర్ గుజరాత్. గుజరాత్లోని గాంధీనగర్లో రేపటి నివసించదగిన నగరాలు అనేటువంటి అంశం పైన జనవరి 2024 గ్లోబల్ సమ్మిట్ ఒకటి నిర్వహించనున్నారు. దీని యొక్క లక్ష్యం ఏంటంటే జీవన నాణ్యతను మెరుగుపరచడానికి రోడ్డు మ్యాప్ను రూపొందించడంలో జ్ఞానాన్ని సమీకరించడం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ర్యాన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫెస్టివల్ ఏ ఎడిసిన్ ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది? ఆన్సర్ 17th ఎడిసిన్. ర్యాన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫెస్టివల్ న్యూఢిల్లీలో డిసెంబర్ 2023లో నిర్వహించబడింది. ఇది ర్యాన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫెస్టివల్ యొక్క 17th ఎడిసిన్ అన్నమాట. 300 కంటే ఎక్కువ ప్రదర్శనలు, వర్క్షాపులతో ర్యాన్ ఫెస్టివల్ 2023 విద్యార్థులను లీనమయ్యేటువంటి అంతర్జాతీయ అనుభవాన్ని సృష్టించింది. దీని యొక్క థీమ్ ఏంటంటే లెట్స్ హ్యావ్ ఫన్. ర్యాన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫెస్టివల్ యొక్క థీమ్ ఏంటంటే లెట్స్ హ్యావ్ ఫన్ అనేటువంటి ఈ థీమ్తో ఈ ఫెస్టివల్ జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించింది? ఆన్సర్ సూరత్ విమానాశ్రయం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సూరత్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించింది. కేంద్ర మంత్రివర్గంలోని ఆర్థిక వ్యవహారాల కమిటీ ఈ ప్రకటన చేసింది. ఈ కమిటీకి ఆర్థిక వ్యవహారాల కమిటీకి ప్రధాని అధ్యక్షత వహించారు. అంతర్జాతీయ విమానాశ్రయంగా సూరత్ను ప్రకటించడం ద్వారా అంతర్జాతీయ ప్రయాణికులకు ముఖ్యమైనటువంటి గేట్వేగా మారడమే కాకుండా రాష్ట్రంలోని వజ్రాలు, వస్త్ర పరిశ్రమకు నిరంతరాయంగా ఎగుమతి దిగుమతి కార్యకలాపాలకు ఉన్నత స్థాయి సౌకర్యాలను సూరత్ విమానాశ్రయం అందించనుందనమాట. ఇవన్నీ వాళ్ళ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.